తెలంగాణ విషయంలో అవాకులు చవాకులు పేల్చి వేరే లెవెల్లో లెక్చర్లిచ్చిన నల్లారికి అధిష్టానం గూబ గుయ్యమనిపించింది. అసలు బిల్లే తప్పుల తడకని, ముసాయిదా బిల్లును అసెంబ్లీకి ఎలా పంపిస్తారని, విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకమని పచ్చి అబద్దాలు చెప్పిన నల్లారి మాటలను లైట్ తీసుకుంది. విభజన విషయంలో కిరణ్ పెట్టిన కిరికిరిని లెక్క చేయకుండా ముందడుగు వేసింది. ఒకటి కాదు, రెండు కాదు, తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు కిరణ్ విశ్వ ప్రయత్నాలు చేశారు. విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను ప్రోత్సహించారు. ఆ తర్వాత బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం పంపారు. ఇక హస్తిన వేదికగా ఢిల్లీ పెద్దలకు వ్యతిరేకంగా దీక్ష కూడా చేశారు. ఇంత చేసినా నల్లారి వారి డిమాండ్లను కనీసం పట్టించుకోలేదు ఢిల్లీ పెద్దలు. బిల్లులో సవరణలపై సవాల్ మీద సవాల్ విసిరారు కిరణ్. అసెంబ్లీకి పంపిన బిల్లునే పార్లమెంట్లో ప్రవేశపెడితే రాజకీయ సన్యాసం చేస్తానన్న నల్లారి ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. 3 రోజుల పాటు సమావేశాలు జరిపిన మంత్రుల బృందం 32 సవరణలు చేసినా అది బిల్లులో కాకుండా దానికి అనుబంధంగా కొన్ని సవరణలు మాత్రమే చేసి వాటిని బిల్లుకు యాడ్ చేసింది జీవోఎం. అంటే ఈ లెక్కన అసెంబ్లీకి వచ్చిన బిల్లే ఇప్పుడు పార్లమెంట్ గడప తొక్కబోతోందన్నమాట. ఇక ఢిల్లీ పెద్దల ముందే ధిక్కార స్వరం వినిపించిన కిరణ్ పై వేటు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు ఢిల్లీ పెద్దలు. కాకపోతే తీవ్ర స్థాయిలో మాత్రం చర్యలు ఉండకపోవచ్చని అంటున్నారు. మరి జీవితంలో ఎప్పుడూ మాట మార్చలేదని, మడవ తిప్పలేదని నేషనల్ మీడియాలో జబ్బలు చర్చుకున్న కిరణ్ ఇప్పుడు టీ బిల్లు పార్లమెంటుకు వెళ్తోంది కాబట్టి రాజకీయ సన్యాసం తీసుకుంటారా, లేకపోతే పార్టీ వేటు వేసే వరకు సీఎం సీటుకు అతుక్కుపోతారా అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. చూడాలి కిరణ్ నిజాయితీ, మాట మార్చని ధోరణి ఏమాత్రమో.